హలో బడీస్, ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఏంటంటే మాకైతే 2 అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయినాయి అన్నమాట. సో ప్రజెంట్ అయితే మాకైతే 60 డేస్, దట్ మీన్స్ 2 months హాలిడేస్ అన్నమాట. సమ్మర్ ఇంటర్న్షిప్ హాలిడేస్ అన్నమాట. సో మేమైతే వెళ్తున్నాము. సో నిన్నైతే ఎగ్జామ్స్ అయిపోయాయి. ఈరోజు 12th అనమాట. 11th అయితే లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, మెఫ్ఫా అనేది. సో ఈరోజు అయితే ఇక్కడ ఉండి కాలేజీలో రేపైతే ఓటేసి అయితే ఇక్కడ నుంచి వెళ్తామన్నమాట. సో ఇంకోటి ఏంటంటే మనకి మాకైతే హాలిడేస్ వచ్చిన తర్వాత మాకు ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది కదా. ఇంటర్న్షిప్ అనేది ఎట్లా అంటే అది పెయిడా లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ ఇప్పిస్తారా అన్నది అయితే మీరే చూసుకోవాలన్నమాట. సో అది మీరు రెజ్యూమ్ బిల్డ్ చేసుకుని ఉంటే మీరైతే పెయిడ్ ఇంటర్న్షిప్స్కి అయితే లింక్డ్ఇన్ ద్వారా నుంచి మీరు అప్లై చేసుకోండి. ఏదన్నా కంపెనీస్ అయితే హైరింగ్ చేసుకుంటా అంటే మీరైతే సెర్చింగ్ చేసి తెలిసిన వాళ్ళని అడిగేసి మీరైతే ఒకసారి రిఫర్ చేయండి. అందులో నుంచి వస్తే ఓకే, ఒకవేళ లేదనుకుంటే మీకైతే మీరైతే ఏం వరి అవ్వాల్సిన పని లేదన్నమాట. ఎందుకంటే కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే ఏదో ఒకటి అయితే ఇప్పిస్తారన్నమాట ఇంటర్న్షిప్. దాంతో అయితే ఇబ్బంది ఏమైతే ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇంటర్న్షిప్ అనేది మనం డే మొత్తం చేయం కదా. సో మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు 3rd yearకి వెళ్తున్నప్పుడు మనకి కొంచెం గ్యాప్ ఉంటుంది, కొంచెం టైం ఉంటుంది. కాబట్టి మనం లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఇంకా కొంచెం అడ్వాన్స్గా నేర్చుకుంటే బెటర్ అనేది అయితే నా ఫీలింగ్ అన్నమాట. సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనం చేసే వర్క్స్ అన్నీ డే మొత్తం చేయం కదా. సో అది కూడా డైలీ ఒక 1 hour కానీ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంటే మనకైతే కొంచెం గ్రిప్ అయితే వస్తుంది అన్నమాట లాంగ్వేజెస్ మీద. సో ఎనీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఐదర్ పైథాన్ ఆర్ జావా, C++, ఏదో ఒక లాంగ్వేజ్ మీద అయితే నేనైతే అలాగే చేస్తున్నాను అనమాట. నేనేం చేస్తున్నానంటే ఈ 60 days అయితే ఒక లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటాను. లాంగ్వేజ్తో పాటు నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ ఇంగ్లీష్ మీద స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్గా మాట్లాడడం కానీ, నెక్స్ట్ ఏంటంటే యాప్టిట్యూడ్, రీజనింగ్, వీటి మీద కూడా ఒక గ్రిప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. వీటన్నిటికీ ఎక్కువ అయితే టైం పట్టదన్నమాట. నేనేం చేయాలనుకుంటున్నానంటే నేనైతే హాలిడేస్లో అయితే కియాలేకి అయితే వెళ్తానన్నమాట. కియాలేకి వెళ్ళిన తర్వాత నేనైతే మిగిలిన డే షిఫ్ట్ అయినా నైట్ షిఫ్ట్ అయినా నేనైతే వెళ్ళిన తర్వాత ఫ్రీ టైంలో ఉంటాను కదా. ఫ్రీ టైంలో నేను ఏం చేస్తానంటే ఒక లాంగ్వేజ్ తర్వాత రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇవి తర్వాత ఒక సైడ్ నుంచి ఇంగ్లీష్ డైలీ ప్రాక్టీస్ చేస్తానన్నమాట. నేను మ్యాక్సిమం డైలీ రెగ్యులర్గా అయితే అప్డేట్స్ ఇస్తుంటాను. ఇంకా ఏంటంటే నేను ఏమైతే నేర్చుకున్నానో జావా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను, 0 to చేస్తాను అన్నమాట. అడ్వాన్స్డ్ వరకు ట్రై చేస్తాను 60 days. సో డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే డైలీ ఒక టాపిక్ మీద లేదా 2 topics 3 topics ఈజీగా ఉంటాయి, ప్రతి టాపిక్ మీద నేనైతే వీడియో చేస్తాను అన్నమాట. సో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకేం అర్థమైందో నేను అంతకు మించి మీకు 100% ఎఫర్ట్ పెట్టి నేర్చుకొని మీకైతే నేనైతే చెప్తాను అన్నమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే హాలిడేస్ దొరికాయని మాత్రం ఎవరు టైం అయితే వేస్ట్ చేయకండి. ఎందుకంటే చాలా వాల్యుబుల్ అయిన హాలిడేస్ అన్నమాట. మనం ఇప్పుడు కానీ టైం వేస్ట్ చేసామంటే 4th year తర్వాత మన టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. మన కోచింగ్ అది ఇది అని చెప్పేసి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే సో మనం డైలీ ఈ 60 days పర్ఫెక్ట్గా యూస్ చేసుకుందాం. అండ్ ప్రతిరోజు ఒక టాపిక్, 2 topics లేదా 3 topics నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. నేనైతే ఏం నేర్చుకున్నాను అవే పెడితే మీరు నేర్చుకోండి. ఒక బుక్ అయితే సపరేట్గా మెయింటైన్ చేయండి. ఆ లాంగ్వేజ్కి సంబంధించింది అయితే ఏమున్నా అందులో రాసేసింది. ఇంకా ఏంటంటే మ్యాక్సిమం కొత్తగా ఏమైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఐదర్ అవే అని కాదు, ఇంకా కొత్తగా ఏమన్నా నేర్చుకోవాలని ఉంటే కూడా అవి కూడా నేర్చుకోండి. ఎనీ టెక్నాలజీస్ ఆర్ ఏదైనా నేర్చుకోవాలనిపిస్తే ఈ హాలిడేస్ని వేస్ట్ చేయకోకుండా పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో అదన్నమాట మెయిన్. ఇంకా ఏంటంటే లాస్ట్ 1.5 నుంచి నేనైతే ఏ వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎగ్జామ్స్ అయితే అన్నీ రాశాను అన్నమాట. సో ఆ ఎగ్జామ్స్ మీద అయితే
ఫోకస్ చేస్తూ ఇన్ని రోజులు అయితే పెట్టలేదు. ఇప్పుడైతే రెగ్యులర్గా అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు అయితే చూస్తున్నట్లయితే మనకి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. నాకైతే ఒక మోటివేట్ లాగా ఉంటుంది. అండ్ ఏంటంటే మనం ఏదైతే నేర్చుకుంటామో ఆ నేర్చుకున్న దాన్ని మనమైతే బుక్లో అయితే రాయడం మర్చిపోకండి. ఎందుకంటే మనం నేర్చుకునేది ఒకవేళ బై మిస్టేక్ మనకు గుర్తుకు రాకపోయినా ఆ టైంలో మనం ఏదైతే నేర్చుకున్నామో అది బుక్లో ఉంటే కనుక మనకైతే ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నమాట. మనం ఏదో నేర్చుకోవాలన్నట్టు నేర్చుకోకుండా లైఫ్ లాంగ్ గుర్తుండేటట్లు ఒకసారి ఏదైనా నేర్చుకుంటే లైఫ్ లాంగ్ మనకి జాబ్ వచ్చేంత వరకు గుర్తున్నట్లు మనం నేర్చుకోవాలన్నమాట. ఆ విధంగా నేర్చుకోవాలి. పట్టినట్లు ఏదో ప్రెషర్గా ఫీల్ అయినట్టు అలా లేకోకుండా మనం పర్ఫెక్ట్గా నేర్చుకుందాం అన్నమాట ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇది మనకి జాబ్ కావాలి, స్కిల్స్ కావాలన్నమాట. బట్టి గుర్తయితే సరిపోదు. సో అదన్నమాట. సో చెప్పాను కదా, ఇన్ని రోజులు అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే ఫ్రీగా ఉంటా. ప్రతిరోజు అయితే అప్డేట్స్ చేస్తూ ఉంటా. మన ఛానల్ని డైలీ చెక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్. బై.